బిగ్ బాస్ సీజన్ 8లో రెండో వారం నామినేషన్స్ మొదలైపోయాయి. మొదటి వారంలో హౌస్‌లోకి కొందరు కంటెస్టెంట్స్ చీప్‌గా అర్హత సంపాదించారు. మరికొందరు ఆ చీప్స్‌ని ఎంచుకొని టీమ్స్‌గా ఫార్మ్ అవ్వడం, ఇదంతా జరగడంతో ఆ విషయాలని గుర్తుపెట్టుకొని కొందరు కంటెస్టెంట్స్ ఇతర కంటెస్టెంట్స్‌పై కోపం పెంచుకున్నారు. ఎలాగైనా వారిని నామినేట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. నిఖిల్, యష్మి, నైనిక చీప్స్ కావడంతో మొదటి వారం నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యారు. ఈసారి అలా జరగలేదు. యష్మి టీంలో ఎక్కువ మంది కంటెస్టెంట్స్ ఉండడంతో తాను మాత్రమే నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యింది. ముందుగా సీత వచ్చి నిఖిల్, ప్రేరణ నామినేట్ చేస్తుంది. విష్ణుప్రియ, సోనియాని నామినేట్ చేస్తూ పాత గొడవలు మళ్లీ వెలికి తీసింది. దీంతో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత వచ్చిన అభయ్, విష్ణుప్రియని నాగార్జున ఫ్లాప్ చేయడం తనకి ఆశ్చర్యం కలిగించిందని, ఇకపై అలా జరగకుండా ఆటను మెరుగుపరుచుకోవడం కోసం నామినేట్ చేస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత ఆదిత్య ఓంను నామినేట్ చేస్తూ తను హౌస్‌లో యాక్టివ్‌గా లేడని వ్యాఖ్యలు చేశాడు. అయితే తాను ఎలాంటి వాడినో, ఎలా ఉంటానో తన ఫ్యామిలీకి తెలుసని మొదటిసారి నోరు తెరిచి గట్టిగా మాట్లాడాడు ఆదిత్య ఓం. ఆ తర్వాత పలువురు ఇదే విషయంపై తనను నామినేట్ చేయగా ఇన్ని రోజులు ఉన్న బిగ్ బాస్ హౌస్‌లో తన పెట్టుకున్న మాస్క్ తొలగించినట్టు కనిపించి మామూలుగా మాట్లాడాడు. నాగమణికంఠ వచ్చి కూడా ఆదిత్యని నామినేట్ చేశాడు. ఇప్పటి వరకు తాను హౌస్‌లో అందరితో మంచిగా ఉంటున్నాడని, ఎవరి దగ్గర నెగెటివ్‌గా మాట్లాడడం లేదని చెప్తూనే ఇదంతా తన నిజమైన పర్సనాలిటీ కాకపోయుండొచ్చని అన్నాడు. ఇదంతా విన్న ఆదిత్య ఓం మంచిగా ఉన్నానని చెప్పడం వల్ల తనకు మంచి ప్రమోషన్ జరిగిందని, ఇదంతా తనకు ప్రోమోలా ఉందని వ్యంగ్యంగా సమాధానం ఇచ్చాడు. ఆ తరువాత తాను వచ్చి అభయ్, శేఖర్ భాషను నామినేట్ చేశాడు. శేఖర్ భాష, ఆదిత్య ఓం హౌస్‌లో చాలా క్లోజ్‌గా ఉంటారు. ఇప్పుడు ఒకరిని ఒకరు ఫ్రెండ్స్ అనుకుంటూ ఉంటారు. అయినా ఆదిత్య ఓం మాత్రం సందర్భం వచ్చింది కాబట్టి ప్రతిసారి శేఖర్ భాషను గురించి నెగెటివ్‌గానే మాట్లాడుతున్నాడు. నామినేషన్స్‌లో శేఖర్ భాష పేరు చెప్పి ఆదిత్య ఓం తను చాలా అజాగ్రత్తగా ఉంటున్నాడని, నిర్లక్ష్యంగా ఉంటున్నాడని కారణాలు చెప్పాడు. అసలు తనకి బిగ్ బాస్ అంటే గౌరవం లేదన్నట్లుగా మాట్లాడాడు. అయినా శేఖర్ భాష పెద్దగా వాదించలేదు. తర్వాత తానే వచ్చి ఆదిత్య ఓంని నామినేట్ చేశాడు. తనతో మంచిగా ఉంటూ వెన్నుపోటు పొడిస్తే ఆడియన్స్‌లో తను చెడ్డ పేరు వస్తుందని ఆదిత్య ఓంకి సలహా ఇచ్చాడు. అయినా అది వినిపించుకొని ఆదిత్య తనకి 48 ఏళ్ల వయస్సు ఉన్నా తన ఫ్యామిలీని వదిలేసి వచ్చాడని, బిగ్ బాస్ ప్రైజ్ మనీ తన ఫ్యామిలీకి, తను చేసే సమాజ సేవకి ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు. నామినేషన్స్ తర్వాత శేఖర్ భాషను ఆదిత్య ఓం హగ్ చేసుకొని ముద్దు కూడా పెట్టుకున్నాడు.